హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. లాస్ట్ టైం కటింగ్ వీడియో చూసారు కదా, మరి ఇదైతే స్టిచ్చింగ్ వీడియో. శారీలో మనం ఎంత చక్కగా కుట్టుకోవచ్చో మరి టిప్స్తో సహా నేను చూపిస్తాను. ఇది మంచి ప్యాటర్న్, వాళ్ళు చెప్పిండ్రు. ఈ ప్యాటర్న్ వాళ్ళు ఎట్లా అయితే అనుకున్నారో సేమ్ అదే విధంగా వాళ్ళకి వచ్చింది. బ్యాక్ డ్రాప్ నెక్ వచ్చేసి పోట్లీ బటన్స్ వచ్చింది, ఫ్రంట్కి కూడా ప్యాచ్ వర్క్ వచ్చేసి బార్డర్తో పోట్లీ బటన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇదంతా ఎట్లా కుట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది ఫ్రాక్ పార్ట్ అండి, కింద పార్ట్, బాడీ పార్ట్ తర్వాత కుడతాను. అయితే ఈ బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ సైడ్ పెద్ద బార్డర్ ఇంకో సైడ్ ఉంటుంది కదా శారీకి, అది మొత్తం కూడా కట్ చేసేసి చిన్న బార్డర్ ఉన్న సైడ్ ఈ పెద్ద బార్డర్ని అతికిచ్చేస్తున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని మొత్తం కూడా నేను జాయింట్ వేసేస్తాను. చిన్న కుట్టు పెట్టే వేసుకోండి, మీరు జాయింట్ చేయండి. ఈ విధంగా జాయిన్ చేసినాక మనము డబుల్ స్టిచ్ లోపల నుండి కానీ వేసుకోవచ్చు, లేదు అని అంటే ఒక స్టిచ్చింగ్ పై నుండి కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకు అతుకు పెట్టినట్టుగా ఉండొద్దు అంటే 2 కుట్లు మీరు లోపల నుండే వేసుకోండి. తర్వాత ఐరన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, బార్డర్కి మధ్య గ్యాప్ కూడా వచ్చింది. ఆ వైలెట్ కలర్ ఇట్లా చిన్నగా బార్డర్ వచ్చింది కదా, అది కూడా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం గేర్ అంతా కూడా ఎంత ఉందో అంతా మనము జాయిన్ చేసేసుకోవాలి. ఏం లేదండి, కింద సైడ్ బార్డర్ తీసేసి ఈ విధంగా పై సైడ్కి నేను జాయిన్ చేసేసినాను. ఇది డబల్ బార్డర్ లాగా వచ్చేసింది మనకి ఈ ఫ్రాక్కి. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ కూడా 3 మీటర్స్ ఉంది, పైన క్లాత్ కూడా 3 మీటర్స్ ఉందండి. ఈక్వల్గా ఉంది కాబట్టి నేను ఇట్లా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ లైనింగ్ ఏమైనా వాళ్ళు తక్కువ తెచ్చుకుంటే లైనింగ్ సపరేట్గా కట్ చేసుకొని చేయాల్సి వస్తుంది, మనం పైది సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఈక్వల్గా ఉంది కాబట్టి నేను జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, రెండింటిని కలిపి ఒక పెద్ద కుట్టు పెట్టేసుకొని, పెద్ద నంబర్ పెట్టాలండి, పెట్టేసి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. తర్వాత రెండింటిని కలిపి ఒకటేసారి నేను ఫ్రిల్స్ వేసేసుకుంటాను. ఇక్కడ మనం కస్టమర్ చెప్పినట్టుగా ఫ్రిల్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెంమంది ఎక్కువ చిన్న ఫ్రిల్స్ ఇష్టపడతారు, కొంచెంమంది పెద్ద పెద్ద ఫ్రిల్స్ ఇష్టపడతారు. ఇక్కడైతే నేను 1.5 డిస్టెన్స్ తీసుకుంటున్నాను ఈ ఫ్రిల్స్కి. ఈ విధంగా అన్నీ కూడా మరి పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇట్లా 1.5 వచ్చేటట్టుగా ఇట్లా మనం క్లాత్ని లోపలికి అంటూ చక్కగా ఫ్రిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి ప్లస్ మెయిన్ క్లాత్కి రెండు కూడా ఒకటేసారి మనకు ఫ్రిల్స్ అనేటివి వచ్చేస్తున్నాయి. చూడండి, ఇట్లా నీట్గా వస్తాయి. ఒకే డిస్టెన్స్తోని వేసుకుంటూ ఉండాలి. అయితే మనకు నడుము సైజు సరిపోయేంత వరకు మనం ఈ ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు కుట్టింది ఏదైనా తక్కువ అయినా మీరు కొంచెం మళ్ళీ ఫ్రిల్స్ ఓపెన్ చేసి కొద్దిగా దూరం పెట్టుకోవచ్చు. అందుకని పెద్ద కుట్టు పెట్టుకోవాలి. నడుము సైజు పెద్దగా చిన్నగా వచ్చినా కూడా మనకు ఈజీగా ఇప్పి మళ్ళీ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే చిన్న కుట్టు పెట్టింది అనుకోండి, మనం ఓపెన్ చేసే క్రమంలో మరి క్లాత్ కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద స్టిచ్చింగే పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కుట్టే వాళ్ళకైతే తెలుసు, కానీ కొత్తగా నేర్చుకునే వారికైతే ఈ టిప్స్ అనేటివి యూస్ఫుల్గా ఉంటాయని నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత సైజు నడుమైతే వచ్చేసింది, నాకైతే సరిపోయింది బాడీకి. ఇట్లా చూడండి, ఇట్లా వచ్చేసింది. ఈ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పక్కన పెట్టేసి ఇప్పుడు నేను బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్ రెడీ చేసుకుందాము. బాడీ పార్ట్కి కొంచెం ప్యాటర్న్ ఉంది కదా, ఫ్రంట్కి కూడా ప్యాచ్ వర్క్ ఉంది, బ్యాక్ నెక్ కూడా మనకు పోట్లీ బటన్స్, నెక్స్ట్ డ్రాప్ నెక్ కూడా ఉంది డిజైన్. మీరు సింపుల్ టిప్స్తో నేను చెప్తానండి, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకున్నాను ముందు. ఇట్లా లైనింగ్ పైన వేసేసి అయితే రైట్ సైడ్ పైన ఉండేటట్టుగా పెట్టుకున్నాను. చూడండి, మెయిన్ క్లాత్ ఇట్లా ఒక షోల్డర్ దగ్గర నుండి ఒక స్టిచ్చింగ్ అయితే ఫస్ట్ వేసుకొని మొత్తం కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా లైనింగ్ అంతా కూడా చక్కగా ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ మనం జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ మనము ప్రెసింగ్ క్లాత్తో నేస్తాం కదా నెక్, ఇట్లా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, ఇది అయిపోయిన తర్వాత బాడీ పార్ట్ మిగతాయి కూడా అన్నీ కూడా జాయిన్ చేసేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇది ప్రిన్సెస్ కట్. అయితే మనకు ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ చూడండి పైన నేను ఈ లైనింగ్ క్లాత్ వేస్తున్నాను. అంటే మెయిన్ క్లాత్ పైకి ఉల్టా పెట్టేసి పైన లైనింగ్ వేసినాను. వేసి ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటున్నాను. చూడండి,
అయితే ఎప్పుడైనా ఈ కర్వ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కుట్టేప్పుడు మీరు అస్సలు లాగద్దు. లాగితే ఇట్లా మళ్ళీ కుట్టి ఇప్పడం ఇట్లాంటివి చేయడం వల్ల అది సాగిపోతుంది అనమాట. మనకు అక్కడ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ముడతలు వచ్చే అవకాశం, సాగిపోయి లూజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం కొంచెం జాగ్రత్తగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, మెయిన్ క్లాత్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ మెయిన్ క్లాత్ ఉల్టా పెట్టి దానిపైన లైనింగ్ పెట్టేస్తే మనకు తిప్పే వరకల్లా మనకు మెయిన్ క్లాత్ పైకి ఉంటుంది అనమాట, సీదా రైట్ సైడ్. ఓకేనా? ఈ విధంగా లైనింగ్ అయితే మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్స్ ఏమైనా ఉంటే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఈ పైన పార్ట్ ఉంటుంది కదా మనకు ప్రిన్సెస్ కట్కి సెంటర్ పార్ట్, మిడిల్ పార్ట్, నెక్ పార్ట్. ఓకేనా? ఇది మనం జాయిన్ చేసుకుందాము. ఈ పార్ట్ జాయిన్ చేసుకోవడానికి నేను పై వైపు మనం ఎట్లేసినా సరేనండి, మనకు సీదా మెయిన్ క్లాత్ సీదా సైడ్ రైట్ సైడ్ అనేది పైకి ఉండాలంతే. మీరు లైనింగ్ కింద వేసుకొని కుట్టినా ఓకే, పైన వేసుకొని కుట్టినా ఓకే. ఇందాక నేను మనము ప్రిన్సెస్ కట్ పార్ట్స్ చూపించేటప్పుడు నేను లైనింగ్ పైకి ఉండే, ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కిందకి వెళ్ళింది, మెయిన్ క్లాత్ పైకి ఉంది కదా. ఎట్లా కుట్టినా కూడా మీరు ఏంటి మెయిన్ అంటే మనకు ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అది రైట్ సైడ్ పైన సైడ్ ఉండాలి, పైన వైపు మనకు కనిపించే సైడ్. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ పార్ట్ నేను కుట్టే పార్ట్ పై వైపు, మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉంది. ఓకేనా? ఈ విధంగా మొత్తం కూడా చక్కగా జాయిన్ చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటారు కదా, అందుకని లైనింగ్ క్లాత్ పైనుండి వచ్చేటట్టుగా వేసుకొని కుట్టడం వల్ల మనకు కరెక్ట్గా ఎంత కుడుతున్నాం అనేది తెలుస్తుంది. నేనైతే ఎక్స్ట్రా ఏం వదలనండి, ఎక్కువ శాతము ఏదైనా కొంచెం ఉంటుంది ఎక్కడైనా కానీ, అసలు ఇట్లా ఎక్కువ క్లాత్ ఏం వదలను. ఇక్కడ చూడండి, ఏదైనా చిన్నగా ఇట్లా వస్తే ఎంబడే వాటిని మనం జస్ట్ సెట్ చేసేసుకోవాలి, కట్ చేసేసుకొని. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం అటాచ్ చేసేసుకుందాం. చూడండి, ఈ ప్రిన్సెస్ కట్ ఇది కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా మనము ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా మనము కుట్టుకుంటూ రావాలి. మనం ఏ క్లాత్ కూడా సాగదీయొద్దు. ఇటు మనకు ప్రిన్సెస్ కట్ పార్ట్ కానీ ఈ ఫ్రంట్ నెక్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ కానీ ఏది కూడా మనము లాగద్దండి. జస్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా కుట్టడం వల్ల చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు, ముందే నేను స్టార్టింగ్ క్లిప్ యాడ్ చేసినాను. అమ్మాయి కస్టమర్ వేసుకున్నప్పుడే నేను ఆ డ్రెస్ ఎట్లా ఉంది అనేసి చక్కగా సెట్ అయిపోయింది ఒక్కసారికి. చాలా నీట్గా వచ్చింది మొత్తం కూడా. ఇట్లా డ్రెస్సులు చాలా మంది కుట్టే వాళ్ళు ఉన్నారు, కానీ నీట్ ఫినిషింగ్ ఇచ్చి కుట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. మనము నీట్ ఫినిషింగ్ చేయడం వల్ల మనము కొంచెం డబ్బులు కూడా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. మనం కుట్టేది కరెక్ట్గా లేకపోతే మనము డబ్బులు అడిగినా కూడా ఎవరిస్తారు కదా. నీట్గా కుట్టాలి, అందుకని ఈ నీట్నెస్ అనేది మనం అలవాటు చేసుకోవాలి కుట్టడం. డబుల్ స్టిచ్చింగ్ కూడా నేను వేసేస్తున్నానండి. ఒక్కసారి మనం ఒక కుట్టు కుట్టినాక ఎట్లొచ్చిందో ఒకసారి చూసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా ముడతబడిందా ఏదో చూసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్ కూడా మనం వేసేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ డిజైన్ ఉంది కదా, ఇది చూడండి బార్డర్. నేను ఆల్రెడీ కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడి నుండి బార్డర్ తీసి పెట్టినాను అనేది. అయితే ఒక్కసారి ఇట్లా నేను ఫోల్డ్ వేసి అయితే ఇది కుట్టుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీగా కుట్టవచ్చు ఈ బార్డర్ని. మనము మొత్తం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసినాకనే, అంటే ప్రిన్సెస్ కట్ రెడీ చేసుకున్నాకనే నేను ఇది పెడుతున్నాను. చూడండి, నార్మల్గా ఇప్పుడు మనకు ప్రిన్సెస్ కట్ లేదు అంటే ముందే మనం పెట్టేయచ్చు, కానీ కటింగ్ ఉంది కదా. చూడండి, ఇక్కడ పిన్ చేసుకుంటున్నాను. బార్డర్ ఇటు అటు కాకుండా ఈక్వల్గా స్ట్రైట్గా వచ్చేటట్టుగా 2 సైడ్స్ నేను పిన్ చేసేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మనకు చూడండి, ఇక్కడ కూడా నేను పిన్స్ పెట్టేసుకుంటున్నాను. మనకు జస్ట్ షోల్డర్ మీద నుండి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ కింద నుండి కొంచెం కనిపిస్తుంది ఇక్కడ, అంతే, ఎక్కువ రాదు. దానికి మనం మళ్ళీ పోట్లీ బటన్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది.
డిజైన్ అట్లుందనమాట వాళ్ళు ఇచ్చింది ప్యాటర్న్. అయితే పోట్లీ బటన్స్ కుట్టడం కోసం నేను ఒక 1/2 ఇంచ్ మీద నుండే కుడుతున్నాను, మీరు గమనిస్తున్నారు. 1/2 ఇంచ్ పైనుండే కుడుతున్నాను, చివరి నుండి ఎడ్జ్ నుండి నేను కుట్టట్లేదు. ఈ మిగతాదంతా ఇప్పుడు మనం పిన్ చేసుకున్నాం కదా, ఎట్లుంది అట్లా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూడండి కొంచెం సెట్ చేసుకొని మంచిగా మనకి ఏ షేప్ అయితే రావాలో ఫ్రంట్ షేప్ ఇది సేమ్ అట్లానే చక్కగా పెట్టేసుకొని ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇటు లోపల వైపు నుండి చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది కదా మనకు ఎట్లా చేయాలనేది తెలుస్తుంది. ఓకేనా, ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక మొత్తం కూడా ఇదంతా బార్డర్ కూడా కట్ చేసేసేయాలి. ప్యాచ్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ పెట్టాలండి వీటికి. ఇప్పుడు మనము హ్యాండ్స్ తయారు చేసి పెట్టేసుకుందాము. లైనింగ్ వేసేసి, హ్యాండ్స్కి అయితే ఏం డిజైన్ లేదు కాబట్టి జస్ట్ లైనింగ్ వేసి నేను కుట్టేస్తున్నాను. హ్యాండ్ రైట్ సైడ్ పైకి పెట్టేసి మెయిన్ క్లాత్ దానిపైన లైనింగ్ వేసి ఈ విధంగా 1/2 ఇంచ్ మీద స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి 1/2 ఇంచ్ రావాలి స్టిచ్చింగ్ కంపల్సరీగా. మనం ఎంత అయితే స్టిచ్చింగ్ వదులుతామో అంతే మనం స్టిచ్చింగ్ కంపల్సరీగా చేయాలి, లేకపోతే చేయి పొడవు వచ్చేస్తుంది. చేయి కానీ అది ఏదైనా నడుము పొడవు కానీ ఏదైనా 1/2 ఇంచ్ మనము వదిలినాము కుట్టడానికి అని అంటే మాత్రం అంతే మనము స్టిచ్ చేయాలి. చూడండి మళ్ళీ నేను లైనింగ్ పైన ఒక కుట్టు వచ్చేటట్టుగా కుడుతున్నాను. తర్వాత ఈ రెండింటిని లోపలికి అనేసుకొని ఈ విధంగా ఒక ఎడ్జ్ నుండి కుట్టు మెయిన్ క్లాత్ పైన వచ్చేటట్టుగా వేస్తున్నా. చూడండి ఈ విధంగా కుట్టేయడం వల్ల లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, నీట్గా లోపల వైపే ఉంటుంది. వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మరొక నలుగురికి ఈ వీడియో చేరుతుంది, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది, నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ చూడండి మిగతా హ్యాండ్ అంతా కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇట్లా జాయిన్ చేసుకునేటప్పుడు మటుకు కొంచెం పెద్ద కుట్టు పెట్టుకున్నా మనకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. చూడండి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. చిన్న హ్యాండ్స్ మెగా హ్యాండ్స్ కాబట్టి వీటికి లోతులు దిగడం కూడా ఏం అవసరం లేదండి. ఈ తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ నెక్ కట్ చేయడం చూపిస్తున్నాను. డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు ఈ నెక్ డిజైన్ కట్ చేయలేదండి నేను. ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా చూడండి ఇక్కడ నేను ఇది గీసుకుంటున్నాను. అయితే మనకి ఇది బోట్ నెక్ వచ్చింది కదా ఫ్రంట్, నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి డ్రాప్ కదా మనకి ఇట్లా వెడల్పుగా వస్తుంది. ఈ విధంగా మనమైతే డ్రా చేసేసుకోవాలి. చూడండి మనకి ఎంత వెడల్పు అయితే వచ్చిందో నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగానే గీసుకున్నాను. ఈ విధంగా మొత్తం కూడా చుట్టూ కూడా క్లాత్ మనకు ఒక 1 ఇంచ్ ఉండేటట్టుగా గీసుకోండి. ఈ విధంగా గీసుకొని తర్వాత మీరు కటింగ్ చేసేయండి. ఇది పేపర్ స్టిఫ్ అండి, చాలామంది ఇది ఫ్యూజింగ్ పేపర్ అంటారు, ప్రెసింగ్ క్లాత్ అంటారు, అంటే ఎవరికి అర్థమైనట్టుగా వాళ్ళు అనుకుంటారు. అయితే ఈ క్లాత్ అయితే మనము ఐరన్ చేసి కూడా అతికించుకోవచ్చు మనం క్లాత్ పైన. కాకపోతే ఐరన్ చేసుకోకుండా కూడా నేను ఎట్లా కుట్టాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా నెక్ అయితే వచ్చేసింది. చూడండి డ్రాప్ నెక్ నేను మీకు కుట్టి చూపిస్తాను ఇప్పుడు. అయితే ఈ నెక్ కుట్టుకోవడానికి ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ మధ్యలో ఒక చిన్నగా కట్ పెట్టేసుకొని ఆ కట్ దగ్గర నుండి చూడండి ఈ చక్కగా మనము ఒక మధ్యలోకి అయితే ఒక లైన్ ఇట్లా ఈ విధంగా మనం గోరుతో ప్రెస్ చేసుకుంటే మనకు ఒక లైన్ లాగా వచ్చేస్తుంది. కరెక్ట్గా అది సెంటర్ పాయింట్ అన్నట్టు. మనకు ఈ పాయింట్స్ రెండు కలవడానికి ప్లస్ ఈ కింద డ్రాప్ ఇక్కడ కలవడానికి కూడా మనకు సెంటర్ పాయింట్ లాగా ఉంటుంది అనమాట, అట్లా మనం ప్రెస్ చేసుకోవడం వల్ల. చూడండి ఈ విధంగా చక్కగా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి, మొత్తం నెక్ కదలకుండా ఎక్కడక్కడ. ఆల్ పిన్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ ఏవైనా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇట్లా మొత్తం కూడా పిన్స్ పెట్టేసుకొని కదలకుండా మనకు నెక్ కూడా ఎంత బ్రాడ్లో రావాలి ఇదంతా కూడా చూసుకోవాలండి ముందే. చూసుకున్న తర్వాత ఒక పెద్ద కుట్ట అయితే మొత్తం రైట్ రౌండ్ వేసేసుకోవాలి.
ఆ 2 పాయింట్స్ కూడా ఒక్క దగ్గరకు వచ్చేటట్టుగా చూడాలి. డ్రాప్ నెక్ది ఉంటుంది కదా, ఇట్లా ఒక్కొక్క పిన్ తీసేసుకుంటూ మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ అవైలబుల్ లేని వాళ్ళకు ఈ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చు. ఐరన్ ఉందనుకోండి ఇంకా ఈజీగా ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేస్తే చక్కగా ఒక సైడ్ గమ్ ఉంటుంది అనమాట ఈ పేపర్ స్టిఫ్కి. ఆ గమ్ అనేది క్లాత్కి, ఏదైతే లైనింగ్ క్లాత్ మనం ఇప్పుడు వేస్తున్నామో ఆ లైనింగ్ క్లాత్కి అతుక్కుపోతుంది. ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు. నేను మీకు ఇంకొక వీడియోలో అట్లా ఐరన్ చేసి కూడా కుట్టి చూపిస్తాను. చూడండి, ఇది సెంటర్ పాయింట్ కదా. ఇట్లా ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ 2 కొంచెం చిన్న కట్ పెట్టేసుకొని మొత్తం కూడా ఇదంతా కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ పేపర్ స్టిఫ్ పైకి ఈ గ్రీన్ క్లాత్ ఏదైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసినాం కదా, ఆ క్లాత్ అంతా కూడా చక్కగా నీట్గా ఫోల్డ్ చేసేసుకుంటూ ఒక స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. ఇట్లా రైట్ రౌండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ నెక్ని బ్యాక్ సైడ్ కుట్టేసుకుందాము. చూపిస్తాను చూడండి. ఇట్లా మనము మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్ మనకు ఈ ప్రెస్సింగ్ క్లాత్ అనేది పైకి వచ్చేటట్టుగా పెట్టుకొని ఈ విధంగా మంచిగా సెంటర్లో పిన్ చేసేసుకోవాలి. కరెక్ట్గా ఎక్కడ కదలకుండా పిన్స్ అయితే కంప్లీట్గా పెట్టేసుకోవాలి. 4 వైపులా పెట్టేసిన చూడండి. ఒకటి మిడిల్లో మొత్తం కూడా చుట్టూరా పెట్టేసుకున్నాను. ఎక్కడ కూడా కదలకుండా మనకి షోల్డర్ పాయింట్స్ ఉంటాయి కదా, కరెక్ట్గా ఆ షోల్డర్ పాయింట్ ఇప్పుడు మనం ఈ కట్ చేసిన నెక్ 2 కలిసేటట్టుగా ఉంచి మనం మధ్యలో నుండి ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా నెక్ ఇటు అటు కదలకుండా ఈక్వల్గా వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఈ పిన్స్ పెట్టినా కూడా మనము ఇటు అటు తిప్పేటప్పుడు నెక్ ఈ షేప్ ఉంది కదా, ఇట్లా తిప్పే టైం క్రమంలో ఏమవుతుందంటే అది జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిల్క్ క్లాత్ కదా ఇది, అందుకనేసి నేను ఇట్లా మధ్యలో ఒక స్టిచ్ వేసుకున్నాను. ఏ బ్లౌజ్కైనా సరే, ఏ క్లాత్ అయినా సరే ఇట్లా ఒక స్టిచ్ వేసేసుకుంటే మీకు నెక్ కదలకుండా ఉంటుంది నీట్గా. చూడండి, ఇక్కడ చక్కగా మీరు నెక్ రౌండ్గా ఎట్లా ఉందో అట్లా, ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కొంచెం ఎడ్జ్ నుండే కుట్టాలి. చిన్న ఒక 1/2 ఇంచ్ అంతా వదులుకుంటూ మొత్తం కూడా ఈ ప్రెస్సింగ్ క్లాత్ మీద కుట్టొచ్చేటట్టుగా కుట్టుకోండి. ఓకేనా? ఒకసారి చూసుకోవాలండి. నెక్ మొత్తం కుట్టినాక ఎక్కడైనా మనకు షేప్ అవుట్ లాగా అనిపించింది అనుకోండి, ఒకసారి మళ్ళీ ఇట్లా మనం సెకండ్ రౌండ్ ఒక స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ప్రెస్సింగ్ క్లాత్ మీద రావాలి కుట్టు. అది మరీ ఎక్కువ పట్టొద్దు, ఒక 1/2 ఇంచ్ మాత్రమే పట్టాలి మనం నెక్ దగ్గర. ఇప్పుడు ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదులుకోవాలి, వదిలి కట్ చేయాలి. గ్రీన్ క్లాత్ 1/2 ఇంచ్ వదలాలి. కరెక్ట్గా మనము ఈ ప్రెస్సింగ్ క్లాత్ ఎంత ఉందో అంతే కట్ చేయొద్దు. చూడండి, మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక 1/2 ఇంచ్ వదులుతున్నాను, మంచిగా కట్స్ పెట్టేసుకుంటున్నాను. చుట్టుముట్టు అన్నీ కూడా రౌండ్ నెక్ కదా, ఇది రౌండ్గా ఉంది కదా ఇక్కడ కర్వ్, ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అనేటివి కరెక్ట్గా బయటికి తీయాలండి. ఈ పాయింట్స్ తీయడానికి మనకి ఇట్లా షార్ప్గా ఉన్న దాంతో నెమ్మదిగా తీయాలి. ఎందుకంటే కొన్నిసార్లు అది హోల్ పడిపోయి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. క్లాత్ సీజర్స్ కానీ లేదా స్క్రూ డ్రైవర్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే మనం నెమ్మదిగా వాటితో సెట్ చేసుకుంటూ ఈ విధంగా తీయాలి. ఇప్పుడు ఇట్లా మొత్తం కూడా కొంచెం అంతా కూడా అదిమి పెట్టేసేయాలి. మొత్తం కూడా నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ కొంచెం వాటిని ప్రెస్ చేసినట్టు చేయాలి. కంపల్సరీగా ఐరన్ చేయాలండి. ఐరన్ చేస్తే మనకు నెక్ నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ టక్స్ వేసేస్తున్నారు చూడండి. బ్యాక్ సైడ్ ఫ్రాక్ కదా ఇది, బ్యాక్ సైడ్ టక్స్ ఉంటాయి కంపల్సరీ. మనం ఎట్లయితే బ్యాక్ బ్లౌజ్కి వేస్తామో టక్స్ సేమ్ అదే విధంగా వేసేస్తున్నాను. ఇప్పుడు పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసేస్తున్నా చూడండి. మనకి లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. చివరి నుండి నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను. మొత్తం కొంచెం మంచిగా సెట్ చేసుకుంటూ నెక్ అంతా కూడా ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనం కరెక్ట్గా చూడండి. కొంచెం లోపల నుండి పై నుండి మనం ఇట్లా సెట్ చేసుకోవాలి. క్లాత్ అయితే ఎక్కడ కూడా లైనింగ్ క్లాత్ బయటికి కనిపించకుండా నీట్గా స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి.
ఇప్పుడు నెక్ అయితే అయిపోయింది. మనకు పోట్లీ బటన్స్ పెట్టుకోవడానికి నేను ఈ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ ఎందుకు తీసుకున్నానంటే చూడండి, ఈ బార్డర్కి కొంచెం మ్యాచ్ అవుతుంది ఇది, అందుకని నేను ఈ క్లాత్ తీసుకున్నాను. బార్డర్లోనే పోట్లీ బటన్స్ పెడితే అంత బాగా కనిపించవండి, ఎందుకంటే అది గోల్డ్ గోల్డ్ ఉంది కదా, అంత ఈ డ్రెస్ పైన ఫ్లవర్స్ ఉంది కదా, అంత కనిపిస్తలేదు. అందుకని నేను ఈ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. వీటిని అయితే ఇట్లా చిన్నగా స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు ఉండేటట్టుగా మనము తీసుకోవాలి ఇట్లా ముక్కలు. ఎన్ని ముక్కలు అంటే మనకి ఎన్ని ముక్కలు కావాలో, ఎన్ని పోట్లీ బటన్స్ పెడతారో అన్ని ముక్కలు మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు చూడండి, ఒక క్లాత్ తీసుకొని ఫస్ట్ మనం చేసే వాటికి ఇట్లా చిన్న చిన్నగా తుక్కులాగా కట్ చేసేసుకోవాలి. సేమ్ అదే ఏ క్లాత్ తీసుకుంటున్నానో అది. అయితే మీరు ఈ ప్లేస్లో మీరు థర్మాకోల్ బాల్స్ కూడా పెట్టచ్చు. నా దగ్గర ఇప్పుడు అందుబాటులో లేవని చెప్పి నేను ఈ క్లాత్ తీసుకుంటున్నాను. సేమ్ కలర్ థ్రెడ్ కూడా తీసుకుంటున్నాను. ఒకవేళ థర్మాకోల్ బాల్స్ లేకపోయినా కాటన్ కూడా మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చండి. ఈ ప్లేస్లో దూది ఉంటుంది కదా, దూది కూడా పెట్టచ్చు. చూడండి, ఫస్ట్ ఇట్లా ఒకసారి మనం చూసుకోవాలి సైజ్ ఎంత పెడితే మనకు సరిపోతుందో. వాళ్ళు చెప్పిన ప్రకారము డిజైన్ ప్రకారము పోట్లీ బటన్స్ చేసుకోవాలి. పెద్ద సైజ్ చిన్న సైజ్ అన్ని సైజులు ఉంటాయి. ఇదైతే నేను మీడియం సైజ్ చేస్తున్నాను, మరీ చిన్నది కాదు ఇంకా పెద్దది కూడా కాదు. చూడండి, ఇట్లా మనం పూలు అల్లినట్టుగా దారం అయితే వేసుకొని మనము అల్లుకోవాలి. చూసిండ్రు కదా, నీట్గా ఇట్లా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా తయారు చేసేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ నెక్ చుట్టూ మనము ఒక్కొక్క ఇంచు గ్యాప్తోని ఈ బటన్స్ అయితే పెట్టుకుందామండి. బటన్స్ బాల్స్ ఏవైనా అంటాము, కన్ఫ్యూజన్లో కొన్నిసార్లు బాల్స్ని బటన్స్ అంటున్నాను. మరి ఇట్లా 1 ఇంచ్ డిస్టెన్స్తోని పెట్టాలి. వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్కి కూడా సేమ్ ఇదే విధంగా ఉంది. కొన్నిసార్లు దగ్గరికి పెడితేనే అది అట్రాక్షన్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్కి అయితే ఇంత డిస్టెన్స్ ఉంది కాబట్టి నేను అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా. చూడండి, అయితే మనము ఈ డబుల్ ఫుట్తోనే మనం ఈ పోట్లీ బటన్స్ పెట్టవచ్చు. కొంచెం పాదం పైకి ఎత్తి పట్టుకోవాలండి. మనం ఆ బాల్స్ పెట్టేటప్పుడు ఆ ప్లేస్కి వచ్చే వరకు కొంచెం మనము ఈ ఫుట్ అనేది పైకి ఎత్తి పట్టాలి. ఎత్తి పట్టినప్పుడు మనకు ఈజీగా మూవ్ అయిపోతుంది మిషన్. లేదు అంటే వన్ సైడ్ మీకు పాదం ఉంది పెట్టుకోవడానికి ఆప్షన్ అంటే మీరు పెట్టండి, పర్వాలేదు. 1 నిమిషంలో మీరు ఎంత 1 నిమిషం కూడా మీకు టైం పట్టదు చేంజ్ చేయడానికి. అది చేంజ్ చేసేసి మీరు నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇట్లా కూడా నీట్గా వస్తుంది, కాకపోతే కొంచెం మనం పాదం ఎత్తి పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్స్తోనే వచ్చేటట్టుగా చూసుకోవాలి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకు ఈ పోట్లీ బాల్కి మధ్యలో గ్యాప్ ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడే డిజైన్ నీట్గా కనిపిస్తుందండి. చూడండి, ఇక ఇట్లా ఈక్వల్ డిస్టెన్స్ రావాలి. నెక్స్ట్ ఒకసారి కరెక్ట్గా వచ్చేసింది అన్నాక మనం డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. పైనుండి ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవాలి. అంటే మనము పైకి పాదం ఎత్తి కుడుతున్నాం కదా, ఎక్కడైనా లూజ్ కుట్టుబడ్డా కూడా మళ్ళీ మనకు ఆ ప్రాబ్లం ఉండకుండా, ఊడిపోతాయన్న బాధ ఉండకుండా మనం ఇంకొక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్కి కూడా మనము ఇట్లా డిస్టెన్స్ గీసుకొని ఈ బాల్స్ అయితే పెట్టుకుందాము. ముందే అన్ని సరిపోను తయారు చేసి పెట్టేసుకుంటే బాల్స్ మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు. ఎన్ని అవసరం అవుతాయో చూసుకోవాలి. చూడండి, ఇది కూడా మనం 1/2 ఇంచ్ గ్యాప్ వదిలినాం కదా, ఈ బార్డర్ కిందకి పెట్టేస్తున్నాను. పెట్టి పైనుండి స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా కుట్టొచ్చు. అయితే కుట్టేటప్పుడు మాత్రం కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఇవి ఏం పెద్ద హార్డ్ డిజైన్స్ ఏం కాదండి, సింపుల్ డిజైన్సే కాబట్టి ఈజీగా కుట్టేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్ మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు ఎట్లా అయినా కూడా మనం కొంచెం కష్టమైన కూడా కుట్టుకుంటాం కదా. చూడండి, ఈ విధంగా లోపలికి పెట్టేస్తూ మెల్లిగా మనకు ఆ బాల్ వచ్చిన దగ్గర కొంచెం పాదం పైకి లేపేసి కుట్టేసేయాలి.
ఇట్లా బార్డర్ శారీస్కి ఈ ప్యాటర్న్స్ బాగుంటాయండి. ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఇంకా అమ్మాయికి ఇదే నచ్చి నాకు ఇదే డిజైన్ కావాలని చెప్పింది కాబట్టి మనం ఇదే డిజైన్ పెట్టినాము. మీరు కనెక్టెడ్గా ఉండండి. ఇంకా నేను చాలా ప్యాటర్న్స్ ముందుకు నేను మీకు చూపించబోతున్నాను. కిడ్స్వి కూడా చూపిస్తాను, పిల్లలవి, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని రకాలుగా మనం ఎన్ని ప్యాటర్న్స్ అయితే కుట్టొచ్చో అన్ని ప్యాటర్న్స్ నేను చూపిస్తూ ఉంటాను మీకు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూసినాక ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్ బాల్ ఇట్లా ఈ విధంగా పెట్టేసి చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా. నీట్గా డిస్టెన్స్ అయితే కరెక్ట్గా వచ్చింది. ఇట్లా కరెక్ట్గా వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుందండి నిజంగా. మళ్ళీ ఏదైనా అసలు కొంచెం పొరపాటు అనిపించినా కూడా మళ్ళీ మనసు ఒప్పదు. అక్కడ కంపల్సరీగా అది ఓపెన్ చేయాల్సిందే, మళ్ళీ అక్కడ సెట్ చేయాల్సిందే కదా. అట్లా సెట్ చేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వర్క్ అనేది మనం కరెక్ట్గా చేయాలి. చేసినప్పుడే బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, మనకు కూడా ప్రశాంతం అనిపిస్తుంది. చూడండి, డబల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. పైనుండి కొంచెం ఒక పావు ఇంచు పైనుండి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ బాల్స్ అనేటివి గట్టిగా పట్టుకొని ఉండడానికి. ఈ విధంగా డబుల్ స్టిచ్ కూడా అయిపోయిందండి కంప్లీట్గా. ఇప్పుడు మనము నెక్కి నెక్ పీస్ వేసుకుందాము. క్రాస్ పీస్ వేసుకుంటే సరిపోతుంది. హెమ్మింగ్కి పెట్టేసుకోవాలి, లేదు అని అంటే సేమ్ కలర్ థ్రెడ్ పెట్టేసి స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. క్రాస్ పీస్లు క్రాస్గా కటింగ్ చేసిన ముక్కలని మనం ఈ విధంగా అటాచ్ చేసేసుకొని ఈ నెక్ చుట్టూ వేసుకోవచ్చు. ఇక్కడ నేనేం పైపింగ్ చేయట్లేదండి, ఎందుకంటే బార్డర్ హైలైట్గా ఉండాలి. మళ్ళీ పైపింగ్ దాన్ని డామినేట్ చేయొద్దు కాబట్టి నేనేమి ఇక్కడ పైపింగ్ చేయట్లేదు. జస్ట్ నెక్ పీస్ వేసేసి లోపలికి ఫోల్డ్ చేసేసి మనం హెమ్మింగ్ కానీ చెప్పినాను కదా, పైనుండి మిషన్ స్టిచ్ సేమ్ క్లాత్ ఉన్న కలర్ దారం పెట్టేసి స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవచ్చు. ఇంకా మనకు ఫ్రాక్స్కే బ్లౌజెస్కే ఎక్కువ వర్క్ ఉంటుందండి. హెమ్మింగ్ అని ఉక్కులని కాజాలని ఇదంతా కూడా. ఫ్రాక్స్కి అయితే ఎటువంటి పని ఉండదు. ఇట్లాంటి ఆప్షన్ ఉన్నప్పుడు మనము సేమ్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకుంటే పైనుండి అసలు హెమ్మింగ్ లేకుండా అసలు పనే ఉండదు, తొందరగా ఈజీగా కూడా అయిపోతాయి. ఇట్లా మీరు ఎవరైనా ఓల్డ్ శారీస్ ఉంటే ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఈ విధంగా బార్డర్ శారీస్ ఉంటే మట్టుకు మంచిగా ఈ ప్యాటర్న్ అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే ఓల్డ్ శారీ కాదండి, అమ్మాయి వాళ్ళు ఇంకా ఫంక్షన్ కోసం అని చెప్పి న్యూ శారీనే ఈ విధంగా వాళ్ళ మమ్మీ శారీని ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఆమెకి ఈ కలర్ నచ్చిందంట. ఇప్పుడైతే షోల్డర్స్ కుట్టేసుకుందాం. ఇట్లా షోల్డర్ దగ్గర చక్కగా రబ్ చేయాలండి. 2 సైడ్స్ కూడా రబ్ చేసి నీట్గా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి మనము. ఈ విధంగా 2 సైడ్లు షోల్డర్లు కూడా కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే కంపల్సరీగా నేను స్టిచ్చింగ్ వదులుతాను కాబట్టి 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ చేయడానికి. ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాము. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు చూడండి, ఇట్లా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర మనకు ఈ హ్యాండ్ది మనం మిడిల్ పాయింట్ పెట్టుకుంటాం కదా, చిన్న కట్ పెట్టుకుంటాం కదా షోల్డర్ దగ్గర, ఆ పాయింట్ ప్లస్ మనం షోల్డర్ కుట్టిన దగ్గర కరెక్ట్గా పెట్టేసి అక్కడి నుండి ఒక సైడ్ ఫస్ట్ అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా మెయిన్ బాడీ పార్ట్ హ్యాండ్ పార్ట్ రెండు కూడా కలుపుకుంటూ కుట్టాలి. నెక్స్ట్ సైడ్ కుట్టేటప్పుడు ఇట్లా తిప్పాలండి. తిప్పేసి మళ్ళీ మధ్యలో నుండే స్టార్ట్ చేసి ఇంకొక వైపుకు మనము హ్యాండ్ మొత్తం కుట్టేసేయాలి ఆర్మ్ హోల్ రౌండ్గా. అయితే సెకండ్ లైన్ వేసేటప్పుడు మాత్రం ఒక్క చివరి నుండి ఇంకో చివరి వరకు మొత్తం కూడా వేసేయచ్చు. అప్పుడు హ్యాండ్ మనకు పై వైపు ఉంటే మంచిగా స్టిచ్చింగ్ చేయడానికి వస్తుంది. ఇక్కడ చూడండి, సెంటర్ నుండి ఒక సైడ్కి వేసేయాలి. తర్వాత వెనకాల వైపు తీసుకొని కరెక్ట్ మళ్ళీ అదే సెంటర్ పాయింట్ నుండి ఇంకొక సైడ్కి మనం జాయిన్ చేసేసుకోవాలి.
ఈ చంక రౌండ్ ప్లస్ హ్యాండ్ రెండు కలిపి. తర్వాత రెండో కుట్టు డబుల్ కుట్టు వేస్తాం కదా, అది వేసేప్పుడు మనకు హ్యాండ్ వచ్చేసి పై వైపు ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చెయ్యి మనకు పై వైపు ఉండేటట్టుగా, బాడీ పార్ట్ కిందికి ఉండేటట్టుగా చూసుకొని డబుల్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ పెట్టేసుకొని 6.5 ఇంచులు ఉంటుందండి హ్యాండ్ లూజు పెట్టేసి, తర్వాత ఇక్కడ చంక దగ్గర చూడండి, ఈ చంక దగ్గర లైన్ కలిపేసుకొని మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దాంట్లో మీరు సగం పెట్టుకోండి. తర్వాత ఇవంతా మిగతా ఫిట్టింగ్స్ అయితే నేను ఇప్పుడు మీకు డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు చూపించినాను కదండి, అంతా కూడా ఈ ఫిట్టింగ్స్ అన్నీ కూడా దాంట్లోనే వచ్చేస్తాయి. మళ్ళీ మనము కొత్తగా కొలవాల్సిన అవసరం లేదు. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఈ లైన్స్ నాకు గీసుకున్నవి. పక్కనే ఇంకొక లైన్ కూడా వేసుకుంటున్నాను చూడండి, 2 కుట్లు కుట్టుకుంటున్నాను. మనకు ఒకసారి ఏమైనా టైట్ లూజ్ అయినా కూడా ఇప్పుకోవడానికి అవకాశం ఉండడానికి ఎంబడే మనము ఇంకో స్టిచ్చింగ్ కూడా పక్క నుండి వేయాల్సి వస్తుంది. ఈ 2 కూడా చంకలు పై వైపు పెట్టాలి. ఈ స్టిచ్చింగ్స్ అనేటి పై వైపు పెట్టి 2 జాయింట్లు ఒక్క దగ్గర ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా నీట్గా లాస్ట్ చివరి వరకు కుట్టుకోవాలి. చివరి దగ్గర కొంచెం రబ్ చేసుకోవాలి. హ్యాండ్ స్టార్టింగ్ కింద చివర కూడా మనం రబ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బాడీ పార్ట్కి ఇప్పుడు మనం కుట్టిన ముందు కుట్టి పెట్టుకున్నాం కదా, ఈ నడుము పార్ట్ అంటే కింద ఫ్రాక్ పార్ట్, ఆ పార్ట్ సరిపోతుందా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనకి ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఏదైనా ఒక 1/2 ఇంచ్ ఇటట్టు వచ్చినా కూడా మనం ఈ సైడ్ జాయింట్ చేసుకోలేదు కదండి, ఫ్రాక్ భాగం కిందది, అది జాయింట్ చేసేటప్పుడు దాంట్లో మనము అడ్జస్ట్ చేసి కొంచెం ఎక్కువగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్ పార్ట్ది కింద సైడ్స్ జాయిన్ చేస్తున్నాను. చూడండి, మనకు మెయిన్ క్లాత్ ఈ లైనింగ్ క్లాత్ 2 ఉన్నాయి కదా, వాటిని రెండింటిని కూడా కలిపి ఒకేసారి వచ్చేటట్టుగా జాయిన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఫోల్డింగ్ ఏం చేయట్లేదు, జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా అన్నీ కూడా కలిపి కుట్టేస్తున్నాను. తర్వాత సెకండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం నేను ఫోల్డ్ చేసి కుడతానండి. అయితే ఈ బార్డర్స్ మనకు కరెక్ట్గా ఉండేటట్టుగా కుట్టుకోవాలి, చూసుకోవాలి. మనము పైనుండి కుట్టుకుంటూ వచ్చేటప్పుడే మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా అవి సరిపోయేటట్టుగా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ కుట్టుగా కొంచెం ఇది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇట్లా కుట్టడం వల్ల పోగులు అనేటివి బయటికి రాకుండా ఉంటాయి, నీట్గా కూడా ఉంటాయి. డబుల్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది మనకు కంప్లీట్గా పైనుండి కింద వరకు. ఇట్లా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మనము ఈ బాడీ పార్ట్ సీదా చేస్తున్నానండి. రైట్ సైడ్కి మనం ఓపెన్ చేసేసుకొని ఈ ఫ్రాక్ పార్ట్ వచ్చేసి ఉల్టానే ఉండాలి, దానిలోకి ఇది నేను ఎంటర్ చేస్తున్నా చూడండి నడుము దగ్గర. అయితే మనం లెఫ్ట్ సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఫ్రాక్ పార్ట్కి జాయింట్ చేసినాం కదా, ఆ జాయింట్ మనకు బాడీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ పెట్టేసి ఒక దగ్గర అక్కడి నుండి మనం స్టార్ట్ చేయాలి. అక్కడి నుండి స్టార్ట్ చేసుకొని ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ నీట్గా కుట్టేసుకోవాలి. ఫ్రంట్ నుండి అట్లనే కంటిన్యూ బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు సైడ్కి ఫిట్టింగ్ చేసినవి ఉంటాయి కదా బాడీ పార్ట్కి, ఆ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటాం కదా, దాన్ని కొంచెం మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, కోన్ షేప్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి పెట్టుకొని తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అయిపోయిందండి. ఒకసారి ఇట్లా మొత్తం అయిపోయినాక ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చూడండి, చిన్నగా ఫోల్డింగ్ పడింది. ఇక్కడ పెద్ద ఫ్రాక్ కదా, ఒక 2 ప్లేసెస్లలో నాకు చిన్నగా ఇట్లా మడత పడింది. మనం అక్కడ మళ్ళీ కొద్దిగా స్టిచ్చింగ్ ఓపెన్ చేసేసుకొని అది కంపల్సరీగా మనం సెట్ చేసుకోవాలి, అప్పుడే ఇట్లా నీట్గా ఉంటుంది ఫ్రాక్. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డోరీస్. నేను హ్యాంగింగ్స్ ఇట్లా ఒక్క సైడ్ డోరీకి నేను 5 పెట్టేసినాను. ఈ ట్రయాంగిల్స్ మనం పెడతాం కదా చిన్నగా బెల్స్ లాగా, బార్డర్వి 3 తీసుకున్నాను, శారీ క్లాత్వి 2 తీసుకున్నాను.
ఇట్లా మనం ఎక్కువ పెట్టడం వల్ల హ్యాంగింగ్స్ మంచిగా కనిపిస్తుంది ఫ్రాక్కి, అంటే మంచి లుక్ వస్తుంది హ్యాంగింగ్స్తోని. డైరెక్ట్గా మిషన్ పైనే నేను బ్యాక్ సైడ్ నెక్కి జాయిన్ చేసేసుకుంటున్నాను. చూడండి చక్కగా గట్టిగా రబ్ చేయాలి. కొన్నిసార్లు ఇది రబ్ చేసి కుట్టకపోవడం వల్ల డోరీస్ కట్టగానే ఇంకా ఆ థ్రెడ్ దానిలో నుండి వచ్చేస్తుంది అనమాట, క్లాత్ నుండి వచ్చేస్తుంది బయటికి. అట్లా కాకుండా నీట్గా మనం రబ్ చేయాలి క్లాత్ని. ఇక్కడ చూడండి అయిపోయింది ఇంకా థ్రెడ్స్ కుట్టడం కూడా. సేమ్ కలర్ థ్రెడ్ పెట్టేసి పైనుండి నెక్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను, హెమ్మింగ్ చేయకుండా. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. టోటల్ అవుట్ఫిట్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.